ఒకటి. బీఆర్ఎస్ ఓటింగు బీఆర్ఎస్కి ఉంటుంది, కానీ బీఆర్ఎస్ అనేది బీఆర్ఎస్ ఓటింగే ఉండుంటే కంటోన్మెంట్ ఎందుకు ఓడిపోతారు? మంచి నాయకుడు, 6 సార్లు ఎమ్మెల్యే నాయకుడు, మొత్తం టోటల్ కంటోన్మెంట్కి నాకు వ్యక్తిగతంగా మంచి ఫ్రెండ్ సాయి అన్న, వాళ్ళ అమ్మాయి నించుంది, వాళ్ళ అమ్మాయి పాపము ఏదో ప్రయత్నం చేయాలని నించుని అమ్మాయి చనిపోయింది. మరి అందరికంటే సానుభూతి ఎక్కువ ఉంది, యాక్సిడెంట్లో చనిపోయింది పాపం. ఆ యాక్సిడెంట్తో చనిపోయినా కూడా కాంగ్రెస్ ఎందుకు వచ్చింది? ఇది బీఆర్ఎస్ కేటీఆర్ గారు సమాధానం చెప్పాలి. సిటీలో ఎక్కడి నుంచున్నా ఓటమి తప్పదు అనేది బీఆర్ఎస్కి అర్థమవుతుంది. బీజేపీ ఎలాగైనా సరే ఒక స్ట్రాంగ్ క్యాండిడేట్ని పెడితే బీజేపీకి బీఆర్ఎస్ దెబ్బ కొట్టి కాంగ్రెస్ గెలుస్తుందేమో అని ఒక స్ట్రాంగ్ క్యాండిడేట్ని పెట్టలేదు అనేది నా అనుమానం. అక్కడ మాధవీలత గారిని కానీ పెట్టుంటే ఆమె ఏం చేస్తుంది, ఎలా చేస్తుంది కాదు, ఒక ఎంఐఎంని అల్లాడించింది, పబ్లిసిటీలో ముందుంది. ఓకే, గెలుపు వాటిని పక్కన పెట్టేస్తే అలాంటి స్ట్రాంగ్ క్యాండిడేట్ మళ్ళీ లేదా దత్తన్న గారు కూతురునో ఇచ్చుంటే నిజంగా మీరు రాజకీయంగా బీజేపీ గెలవటానికి ఒక పార్టీ పెట్టారు అని అనుకోవచ్చు.